ప్రార్థన గురించి కొన్ని ఆలోచనలు మీ ముందుకు తీసుకొస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అక్కడ యేసు ప్రభు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది అక్కడ స్పష్టంగా అక్కడ రాయబడింది. తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అని దేవుడు అక్కడ మాట్లాడింది. ఇది చాలా పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. ఇది ఈ ప్రార్థన మనం అందరం మిస్ అవుతున్నాం. అనవసరంగా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. సో కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించండి. చాలాసార్లు మనము అనవసరంగా కొంతమందితో మన విషయాల్ని పంచుకోవడం వలన మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం. దేవుడితోనే పంచుకుందాం. పర్సనల్గా మీ బాధ, వేదన, దుఃఖం అంతటిని హృదయపూర్వకంగా దేవుడితో చెప్పుకుందాం. అది అందరి ముందర చెప్పుకోవడం కుదరదు. కొన్నిసార్లు అయితే మీరు ఏమంటారు, బయటకు కూడా చెప్పకుండా మనసులో నుంచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఒకవేళ మనం బయటకు చెప్పామనుకోండి, సైతాను సేమ్ శోధన రిపీటెడ్గా మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అందుకని మనం హృదయంలో ఉంచుకుని ప్రార్థన చేయాలి. మన స్నేహితుడితో ఎలా మాట్లాడతామో అట్లా నా విషయాలన్నీ నేను దేవునితో మాట్లాడతాను. చాలా మంచి టైం అది. అలాంటి ప్రార్థన మనందరికీ కావాలి. పర్సనల్గా అంటే ప్రతి విషయాన్ని ఒక స్నేహితుడితో కానీ, తండ్రితో కానీ, తల్లితో కానీ పంచుకోలేని విషయాలు కూడా మనం దేవుడితో పంచుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనం ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నామో, ఏ ఆలోచనతో ప్రార్థన చేస్తున్నామో అంత దేవుడికి తెలుసు. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటే, దేవునితో మాట్లాడితే చక్కగా దేవుడు మనకి ఏమంటారు బహిరంగంగా దాని రిజల్ట్ని ఇస్తాడు. అంటే మనం గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, అందరి ముందల దేవుడు మనకి విడిపిస్తాడు. ఒకవేళ మనమే ఒక వ్యక్తిని చూసి చిరాకు పడుతున్నాం అనుకోండి, ఆ చిరాకు నుంచి విడిపిస్తాడు. ఎదుటి వ్యక్తితో మనం తండ్రితో కానీ తల్లితో కానీ చెప్తే కొన్ని సలహాలు ఇస్తారు, అలా కాదు ఇలా అని చెప్పచ్చు. కానీ దేవునితో చెప్తే ఆ ఆలోచనలో నుంచి ఎలా బయటికి రావాలి, ఆ ఆలోచనల నుంచి ఎలా దేవుడితో విడిపించబడాలి, ఎలా మాట్లాడాలి, ఆ పరిస్థితిలో మనం ఎలా ముందుకు రావాలనేది దేవుడు మనకి నేర్పిస్తాడు. కాబట్టి అన్ని విషయాలు అందరితో పంచుకోవడం అంత మంచిది కాదు. కానీ ఎవరితో ఒకరితో పంచుకోవాలి కాబట్టి పంచుకుంటాం. గదిలోకి వెళ్ళి దేవునితో పంచుకుంటే